All of you listen. So types of chemical reactions లో మనకి 4 types of chemical reactions ఉన్నాయమ్మా. These are very important chemical reactions మనకి. So first one తెగిన first reaction is a chemical combination reaction. Next, second one is a chemical composition reaction. Next, third one is a displace reaction. And next, fourth one is a double displacement reactions గా మనం ఇక్కడ చెప్పొచ్చు. సో ఇక్కడ నేను ఒకటి చూడండి షేర్ చేస్తాను మీకు. సో చూడండి టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. సో ఇక్కడ మనకి చూస్తే సింథసిస్ రియాక్షన్ నథింగ్ బట్ దిస్ ఈజ్ కాంబినేషన్ రియాక్షన్ గా మనం చెప్పచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి రియాక్టెంట్స్ అనేవి సో దే ఆర్ 2 or more రియాక్టెంట్స్ ఉంటాయి. ఇక్కడ 2 or more రియాక్టెంట్స్ దే విల్ ఫార్మ్ ఏ వన్ ప్రోడక్ట్ ఒకటే ఇక్కడ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ లో. ఓకేనమ్మా. సో డికంపోజిషన్ రియాక్షన్ లో మనకి 2 రియాక్టెంట్స్ ఏమైతాయంటే డికంపోజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి డికంపోజిషన్ అనేది ఎలా జరగచ్చు అంటే హీట్ ద్వారా, అంటే థర్మల్ డికంపోజిషన్ జరగచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ ద్వారా జరగచ్చు, దాన్ని ఎలక్ట్రాలిసిస్ ద్వారా కూడా మనకి జరగచ్చు. అలాగే మనం చూస్తే ఫోటోలైసిస్ ద్వారా కూడా జరగచ్చు, హీట్ ద్వారా మనకి జరగచ్చు. అంటే 3 టైప్స్. ఓకేనామా. సో నెక్స్ట్ వన్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ లో మనకి అంటే ఒక రియాక్టెంట్ ఇంకొక రియాక్టెంట్ తో డిస్ప్లేస్ అయ్యి మనకి ఒక న్యూ ప్రోడక్ట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఓకేనామా. నెక్స్ట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ మనం తీసుకునేవి 2 రియాక్టెంట్స్ లో మనకి ఏం జరుగుతుంది, 2 అనేవి ఇక్కడ డిస్ప్లేస్ అయ్యి మనకి చూడండి ఇక్కడ ఏబిసిడి. సో ఏమైంది ఇక్కడ చూడండి ఏసి అండ్ బిడిగా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ ఏ ప్లస్ బి అనేది ఏబిగా కన్వర్ట్ అయింది కాంబినేషన్ రియాక్షన్ లో. డికంపోజిషన్ రియాక్షన్ లో ఏబి కాస్త ఏ ప్లస్ బిగా సో డికంపోజ్ అయినాయి. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ లో ఏబి ఇది ఒక రియాక్టెంట్ సితో రియాక్ట్ అయ్యి ఏసి ప్లస్ బిగా కన్వర్ట్ అయింది. డబుల్ డిస్ప్లేస్మెంట్ లో ఏబి ప్లస్ సిడి ఏమైంది ఇక్కడ ఏసి ప్లస్ బిడిగా కన్వర్ట్ అయింది. ఓకేనామా. సో ఇవన్నీ మనకి 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి మనం చూడొచ్చు. సో కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ మనము చూడొచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. సో కాంబినేషన్ రియాక్షన్స్ లో మనం చూస్తుంటే చూడండి ఏమైంది ఇక్కడ ఏ ప్లస్ బి. సో ఏ అండ్ బి ఆర్ రియాక్టెంట్స్ హియర్. సో రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్స్. నెక్స్ట్ డికంపోజిషన్ లో ఏబి కన్వర్టెడ్ ఇంటూ ఏ ప్లస్ బి ప్రోడక్ట్స్ గా. ఏబి అనే రియాక్టెంట్ ఏ ఒక ప్రోడక్ట్ గా బి అనే ప్రోడక్ట్ గా మనకి అంటే ఇక్కడ 2 or more ప్రోడక్ట్స్ మనకి ఫామ్ అవుతున్నాయి డికంపోజిషన్ లో. కానీ కాంబినేషన్ లో మనకి ఒక ప్రోడక్టే ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా. సో కంబషన్ రియాక్షన్. కంబషన్ అంటే ఇక్కడ నథింగ్ బట్ వెనెవర్ ఏ రియాక్టెంట్ రియాక్ట్స్ విత్ ఎనీ ఆక్సిజన్ మాలిక్యూల్ తో రియాక్ట్ అయితే మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అయితే దాన్ని మనం
కంబషన్ రియాక్షన్స్ గా కూడా చెప్పొచ్చు. ఇవన్నీ మేడం types వాయిస్ of చిన్నగా chemical- వినిపిస్తుంది. ఇవి టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ లో మనము చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా. అలాగే మీరు న్యూట్రలైజేషన్ అంటే మనకి ఒక యాసిడ్ ఒక బేస్ తో రియాక్ట్ అయితే మనకి సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతాయి. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. యాసిడ్స్ అండ్ బేసిస్ లో మీకు వచ్చింటుంది. ఓకేనమ్మా. అలాగే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇప్పుడే చెప్పాను నేను. డిస్ప్లేస్మెంట్ అంటే ఏమి? సో ఇక్కడ చూడండి, AgNO3NaCl ఏమైంది ఇక్కడ? ఏజీ ఏమైంది? Cl తో రియాక్ట్ అవుతుంది. అలాగే Na అనేది NO3 తో రియాక్ట్ అయ్యి AgCl అండ్ NaNO3 గా కన్వర్ట్ అయిపోయినాయి. సో దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గా మనం చెప్పొచ్చు. ఓకేనామా. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ మనము చెప్పుకోవచ్చు. ఓకేనామా. సో కంబషన్ రియాక్షన్ లో చూడండి, ఇక్కడ మనకి చూస్తే గిన సో ఆక్సిజన్ ఎనీ రియాక్టెంట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. సో బర్నింగ్ జరిగినప్పుడు మనకి ఈ కంబషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనామా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే గిన నెక్స్ట్ సో మనము రియాక్షన్స్ కొన్ని చూద్దామా. కెమికల్ రియాక్షన్స్ లో మనకి కాంబినేషన్ రియాక్షన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి. సో కాంబినేషన్ రియాక్షన్స్ అంటే ఇక్కడ చూడండి మీరు, కాంబినేషన్ అనేది ఎలా జరుగుతుంది మనకి. కాంబినేషన్ అంటే కెమికల్ కాంబినేషన్. సో ఇక్కడ ఏ అండ్ బి అనేవి రియాక్టెంట్స్, ఏం ఫామ్ అవుతుంది మనకి? ఏబి అనే ప్రోడక్ట్ మనకి ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న కాల్షియం ఆక్సైడ్. సో కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్ తో రియాక్ట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది? మనకి కాల్షియం హైడ్రాక్సైడ్. సో కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో క్విక్ లైమ్, కాల్షియం ఆక్సైడ్ అంటే క్విక్ లైమ్, కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే స్లేక్డ్ లైమ్ మనకి ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. ఏ రియాక్షన్ మా? కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. అలాగే నెక్స్ట్ మనం చూస్తే గిన కార్బన్ ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుంది. సో ఇప్పుడే చెప్పాను. సో ఇది వన్ టైప్ ఆఫ్ కంబషన్ రియాక్షన్ గా చెప్పచ్చు. అంటే ఇది ఒక కాంబినేషన్ రియాక్షన్. సో ఇక్కడ కూడా రెండు కంబైన్ అయ్యి ఒక ప్రోడక్ట్ ని మనకి ఫామ్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ రియాక్టెంట్స్ అనేవి మనము ఎన్నైనా తీసుకోవచ్చు రియాక్టెంట్స్. సో A ప్లస్ B ప్లస్ C. సో మనకి ఏం ఫామ్ అవుతుంది? ABC అనే ప్రోడక్ట్ మనకి ఫామ్ అవుతుంది. టూ రియాక్టెంట్స్ తీసుకోవాలని, 2 or more reactants to give a single product in a chemical combination reaction. ఓకేనమ్మా. అలాగే మనం చూసుకుంటే కాల్షియం ప్లస్ ఆక్సిజన్, కార్బన్ అండ్ ఆక్సిజన్ మనకి ఏమి ఇస్తుంది ఇక్కడ? కార్బన్ డయాక్సైడ్ ప్లస్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ Q. సో ఇక్కడ కాంబినేషన్ రియాక్షన్ లో మనకి కొంచెం హీట్ ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. ఓకేనామా. అలాగే మనం చూసుకుంటే కాల్షియం హైడ్రాక్సైడ్ మళ్ళీ ఏం చేస్తుంది? ఇది కార్బన్ డయాక్సైడ్ తో, స్లేక్డ్ లైమ్ కార్బన్ డయాక్సైడ్ తో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ చేస్తుందంటే కాల్షియం కార్బోనేట్, మార్బుల్. సో లైమ్ స్టోన్ ని మనకి ఫామ్ చేస్తుంది. అలాగే వాటర్ మాలిక్యూల్ కూడా ఫామ్ అవుతుంది. అంటే ఈ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ లో ఇక్కడ మనకి ప్రోడక్ట్ ప్లస్ Q అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. అంటే ఇవి కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ లో
మనకి హీట్ ఎనర్జీ లిబరేట్ అవుతుందని చెప్పాను. సో హీట్ ఎనర్జీ రిలీజ్ అయితే మనం ఏ రియాక్షన్స్ అని చెప్పుకున్నాము? ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. కాబట్టి ఇక్కడ ఈ కాంబినేషన్ రియాక్షన్స్ ని మనము ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ గా కూడా మనము చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా? సో ఇవి ఎగ్జాంపుల్స్ మీరు బాగా గుర్తు పెట్టుకోండి. అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం అండ్ ఆల్సో మనం తీసుకున్న కాల్షియం ఆక్సైడ్ వాటర్. ఓకేనా? ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కాంబినేషన్ రియాక్షన్. సో ఇంకా మనం చూస్తే గిన మనకిచ్చిన సో కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ లో మనకి 2 or more reactants రియాక్ట్ అయ్యి దే కెన్ రియాక్ట్ అండ్ దే గివ్ ప్రోడక్ట్స్. అంటే ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుందమ్మా? సింగిల్ ప్రోడక్ట్ మనకి ఫామ్ అవుతుంది ఈ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ లో. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ లో మనము ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాము? కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి సపోజ్ మెగ్నీషియం రిబ్బన్. సో మనకి మెగ్నీషియం రిబ్బన్ మనం తీసుకున్నప్పుడు దాన్ని హీట్ చేస్తే, సో ఎప్పుడైతే మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ ఇన్ ఆక్సిజన్ మనకి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది కూడా ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. సో ఈ కెమికల్ రియాక్షన్ లో మనకి ఫార్మేషన్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ కెమికల్ బాండ్స్ అనేవి జరుగుతుంది. సో ఇక్కడ మెగ్నీషియం సాలిడ్ స్టేట్ లో ఉంది, ఆక్సిజన్ గ్యాస్ స్టేట్ లో మనం తీసుకున్నాము. ఇవి రెండు రియాక్ట్ అయ్యి మనకి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. ఓకేనామా? సో ఇక్కడ మనం మెగ్నీషియం రిబ్బన్ ని మనం ఏం చేయాలి? ఒక పేర్ ఆఫ్ టాంగ్స్ యూస్ చేసుకొని స్పిరిట్ ల్యాంప్ దగ్గర బర్న్ చేస్తే మనకి ఈ మెగ్నీషియం రిబ్బన్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక న్యూ సబ్స్టెన్స్, ఒక న్యూ ప్రోడక్ట్ అనేది మనకి ఫామ్ అయింది. అంటే ఇక్కడ ద రియాక్టెంట్స్ మనం తీసుకున్న 2 or more రియాక్టెంట్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం తీసుకున్న 2 or more రియాక్టెంట్స్ మనకి ఒక సింగిల్ ప్రోడక్ట్ ఇది మనకి ఫామ్ అయింది. సో దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. ఓకేనామా? సో ఇక్కడ మనకి నేను ఆల్రెడీ చెప్పాను ఏం ఫామ్ అవుతుందని చెప్పాను. హీట్ ఎనర్జీ, ఎనార్మస్ రిలీజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది మనకి జరుగుతుంది. అలాగే ఈ మెగ్నీషియం ని మనము whenever it is burnt in air, it gives magnesium oxide. ఓకేనామా? సో it is also one of the example. And also if you take this slaked lime, ఆల్రెడీ చెప్పాను నేను. సో మనము కాల్షియం ఆక్సైడ్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తున్నాము. ఇక్కడ ఒక గ్లాస్ వెజల్ మనం తీసుకుంటున్నాం కంటైనర్ లో. సో ఏమైంది ఇక్కడ మనకి కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్ తో రియాక్ట్ అయితే చెప్పాను స్లేక్డ్ లైమ్ అంటారు. స్లేక్డ్ లైమ్ వాటర్ తో సారీ ఏమంటున్నారు? కాల్షియం ఆక్సైడ్ ని మనము క్విక్ లైమ్, ఎస్ క్విక్ లైమ్ ని మనం వాటర్ తో రియాక్ట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ స్లేక్డ్ లైమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్, సో ఇది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం కంటైనర్ ని టచ్ చేస్తే, ఇఫ్ యు టచ్ ది వాల్స్ ఆఫ్ ద కంటైనర్, సో మనకి వీ హ్యావ్ టు వాట్ వి అబ్జర్వ్ దట్ మీన్స్ we observe the hotness. Hotness అంటే ఏమి? ఇక్కడ some amount of heat energy is released in this process. Okay nama? So this type of reaction is called chemical combination
reaction. So let us see these examples. Burning of coal. Coal, whenever it burns in oxygen, so what happens? Carbon dioxide is released, and also heat energy also releases. Some and slaked lime is prepared. How to how you are preparing this slaked lime? Already I told you that is you what are the reactants we are using here? Calcium oxide and also water. So calcium oxide and water together react, so it form only single product, that is calcium hydroxide and some amount of heat energy. So if you touch the walls of the container, what you feel? You feel this hotness. Okay na? So నేను already చెప్పాను. So this chemical combination reactions are also called as exothermic reaction. Okay nama? So what happens? This slake lime slowly reacts with carbon dioxide, and it gives a thin layer of calcium carbonate. So it is nothing but marble. The chemical formula of marble is CaCO3. CaCO3. So what is that calcium carbonate? So limestone is prepared by using this calcium hydroxide and carbon dioxide. Okay, now. So next one is decomposition reactions. Decomposition. సో కాంబినేషన్ లో మనం ఏం చెప్పాము? 2 or more reactants రియాక్ట్ అయ్యి మనకి సింగిల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కూడా లిబరేట్ అవుతుంది. ఇక్కడ డికంపోజిషన్ రియాక్షన్ లో సెకండ్ టైప్ ఆఫ్ డికంపోజిషన్. సో ఇక్కడ డికంపోజిషన్ రియాక్షన్ ఈజ్ one of the type of chemical reaction. So decompose means breaking down the reactants, and they are converted into a new products here. So this thermal decomposition has many types are present in thermal decomposition. By the electricity, by the light, and also by the heat, we can do this decomposition ప్రాసెస్. ఓకేనామా? సో ఇక్కడ మనం చూస్తే గిన, సో ఇఫ్ యు అబ్జర్వ్ దిస్ thermal decomposition, that is for example, if you take this calcium carbonate in a boiling tube. So if you observe this arrangement, so calcium carbonate is taken in boiling tube, Bunsen burner, delivery tube, and boiling tube, clamp is there, and calcium carbonate. If you heat this calcium carbonate in a boiling tube, and also if you put the burning matchstick near this delivery tube, what happens means it's put off automatically. Why means here what happens here? Gas is evolved from this calcium carbonate experiment. So there is a decomposition is takes place. So if you look at this, what happens? Calcium carbonate is decomposed into calcium oxide and carbon dioxide. So here one reactant is reacting here only calcium carbonate. So in the presence of heat, it decomposes to quicklime and carbon dioxide. So because of the carbon dioxide, the matchstick will puts off. అంటే అది ఏమైంది? అది ఆరిపోయింది. Because in the delivery tube, what we observed that because of the calcium carbonate gives carbon dioxide when we heat it, and this carbon dioxide will put off this matchstick ని ఆర్పి వేసింది. ఓకేనామా? సో అంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది మనకి ప్రొడ్యూస్ అయింది అని మనకి ఈజీగా తెలుస్తుంది. అంటే ఇక్కడ థర్మల్ డికంపోజిషన్ లో మనకి ఏం జరుగుతుంది? సో థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ బై హీటింగ్ ప్రాసెస్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ థర్మల్ డికంపోజిషన్ ప్రాసెస్. థర్మల్ డికంపోజిషన్ ప్రాసెస్ గా మనము చెప్పొచ్చు. అంతే కదా?
అలాగే మనం చూస్తే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి లెడ్ నైట్రేట్. సేమ్ లెడ్ నైట్రేట్ ని కూడా హీట్ చేస్తే ఏం ఫామ్ అయింది మనకి? లెడ్ ఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ అనేది మనకి ఫామ్ అయింది. అంటే ఇక్కడ మనకి బ్రౌన్ ఫ్యూమ్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. దట్ ఈస్ NO2 నైట్ నైట్రోజన్ డయాక్సైడ్ ద్వారా. అంటే ఈ ఫ్యూమ్స్ ని మనము ఏం చెప్తున్నాయి ఇక్కడ? హీట్ ఎనర్జీ అంటే మనకి హీట్ ద్వారా మనకి ఏం జరిగింది ఇక్కడ? లెడ్ ఆక్సైడ్ లెడ్ నైట్రేట్ కాస్త లెడ్ ఆక్సైడ్ గా నైట్రోజన్ డయాక్సైడ్ వచ్చిందని మనం ఎలా చెప్పొచ్చు? నైట్రోజన్ డయాక్సైడ్ రెడ్ ఫ్యూమ్స్ వచ్చినాయి కాబట్టి మనకి అక్కడ నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది మనము చెప్పొచ్చు అన్నమాట. సో అలాగే మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు మనకి. లెడ్ నైట్రేట్, బాయిలింగ్ ట్యూబ్, క్లాంప్, డెలివరీ ట్యూబ్, స్టాండ్ ఇచ్చారు కదా. సో ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటే మనం హీట్ చేస్తున్నాం. దేని హీట్ చేస్తున్నాం? లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ని హీట్ చేస్తున్నాం. నైట్రేట్ సొల్యూషన్ ని డికంపోజ్ చేస్తున్నాం బై హీటింగ్ ప్రాసెస్. అప్పుడు ఏమైంది? అది లెడ్ ఆక్సైడ్ PbO గా కన్వర్ట్ అయిపోయింది. అలాగే NO2 నైట్రోజన్ డయాక్సైడ్ గా కన్వర్ట్ అయింది. అలాగే మనకి ఆక్సిజన్ గా కన్వర్ట్ అయింది. సో మనకి ఇక్కడ మనకి ఏం జరిగింది ఇక్కడ? సో నైట్రోజన్ డయాక్సైడ్ అనేది మనకి గ్యాస్ గా ఎవల్యూట్ అయింది కాబట్టి రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ గా. సో ఇక్కడ మనకి థర్మల్ డికంపోజిషన్ అనేది జరిగిందని మనం చెప్పొచ్చు. అలాగే మనము ఇంకొక ప్రాసెస్ చూస్తే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఆఫ్ వాటర్. మనం చూస్తే సో హియర్ ఆల్సో ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ లో మనకి ఇక్కడ టెస్ట్ ట్యూబ్స్ అనేవి అరేంజ్ చేశారు. అలాగే మనకి బ్యాటరీ అరేంజ్ చేశారు. సో ఏమైంది? టెస్ట్ ట్యూబ్స్ ద్వారా మనము గ్యాసెస్ ని సపరేట్ చేస్తున్నాము. సో వాట్ యు అబ్జర్వ్ దట్? సో ఇక్కడ వాటర్ అనేది డిసోసియేట్ అయ్యి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గా డికంపోజ్ అయినాయి. సో దిస్ ఈజ్ ఎలక్ట్రిసిటీ బై పాసింగ్ ఎలక్ట్రిసిటీ, నాట్ థర్మల్ డికంపోజిషన్. హియర్ ఎలక్ట్రోలైసిస్ జరుగుతుంది. డికంపోజిషన్ లో అనదర్, దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ. బై ఎలక్ట్రిసిటీ ద్వారా మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం? హైడ్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్ అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ మరి ఆ అరేంజ్మెంట్ చూస్తే మనము ఏం తీసుకున్నాం? ఎలక్ట్రాలిసిస్ ద్వారా మనము బ్యాటరీ స్విచ్ తీసుకున్నాం, యానోడ్, క్యాథోడ్, అసిడిఫైడ్ వాటర్ తీసుకున్నాం, గ్రాఫైట్ రాడ్స్ తీసుకున్నాం. టెస్ట్ ట్యూబ్స్ ఆర్ ఫిల్డ్. సో హియర్ అండ్ ఆల్సో వాట్ హ్యాపెన్స్ హియర్? ఆక్సిజన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ లిబరేషన్ అండ్ ఆల్సో ప్లాస్టిక్ మగ్ తీసుకున్నాం. సో ఇక్కడ చూస్తే ఈ ప్లాస్టిక్ మగ్ కి మనం 2 హోల్స్ పెట్టినాం బేట్స్ ద్వారా అండ్ ఆల్సో 1 హోల్ రబ్బర్ స్టాపర్స్ కూడా పెట్టాము. అప్పుడు మనం ఆ టెస్ట్ ట్యూబ్స్ ఇక్కడ మనకి ఈ ఈ 2 హోల్స్ ద్వారా మనం ఏం చేసామంటే 2 కార్బన్ ఎలక్ట్రోడ్స్ మనం రబ్బర్ స్టాపర్స్ లో పంపించినప్పుడు మనం బ్యాటరీ అరేంజ్ చేసినాము. తర్వాత దాన్ని మనం ఆ మగ్ ని వాటర్ తో ఫిల్అప్ చేసినాము అండ్ ఆల్సో ఎలక్ట్రోడ్స్ కూడా ఇమర్స్ అయ్యేటట్టు చూడాలి. తర్వాత మనం ఏం చేయాలి? యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ది వాటర్. సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినాము. అప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్స్ ని మనం వాటర్ తో ఫిల్అప్ చేసి అండ్ ఆల్సో ఇన్వర్ట్ దెమ్ టు కార్బన్. అంటే మనము రివర్స్ గా వేయాలి. రివర్స్ గా ఎందుకు? కార్బన్ ఎలక్ట్రోడ్స్ పెట్టినాం కాబట్టి ఈ టెస్ట్ ట్యూబ్స్ పెట్టేసి డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో. తర్వాత ఏం చేయాలి? స్విచ్ ఆన్ ద కరెంట్. కరెంట్ మనం స్విచ్ చేస్తే ద ఆపరేటస్ ఈజ్ అన్డిస్టర్బ్డ్ ఫర్ సమ్ టైమ్. డిస్టర్బ్ చేయకూడదు ఆపరేటస్ ని. తర్వాత స్విచ్ చేసిన తర్వాత యూ విల్ నోటీస్ దట్ there is evolution of gas bubbles at both the electrodes. So these bubbles displace the water in the test tube. So ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ద బోత్ ద టెస్ట్ ట్యూబ్స్. ఓకేనామా? సో మనకి ఎప్పుడైతే ఈ టెస్ట్ ట్యూబ్స్ ఫిల్అప్ అవుతాయో సో దీస్ టెస్ట్ ట్యూబ్స్ ఆర్ సపరేటెడ్లీ బై బ్రింగింగ్ ఏ బర్నింగ్ క్యాండిల్. మనం పెట్టినామనుకో ఆ టెస్ట్ ట్యూబ్ సపరేట్ చేసి ఆ బర్నింగ్ క్యాండిల్ అనేది ఏమవుతుంది? ఆరిపోతుంది. సో
అప్పుడు మనకి ఏం తెలుస్తుంది? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఓకేనామా? సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద డికంపోజిషన్ ప్రాసెస్. వన్ ఆఫ్ ద డికంపోజిషన్, థర్మోలైసిస్, డికంపోజిషన్ అండ్ ఆల్సో ఫోటోలైసిస్. ఫోటోలైసిస్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. లైట్ మనకి ఏం చేస్తుంది? అక్కడ బ్రేక్ డౌన్ చేసి సింప్లర్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫోటోలైసిస్ గా మనము చెప్పచ్చు. ఓకేమా? సో ఇక్కడ మనకి ఈ ఫోటోలైసిస్ లో మనం చూస్తే గిన చూడండి, ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఎప్పుడైతే మనము ఈ సిల్వర్ బ్రోమైడ్ ని వాచ్ గ్లాస్ లో పెట్టి సన్‌లైట్ కి పెట్టినామనుకో, అంటే లైట్ నేను ఇప్పుడు చెప్పాను కదా! సో లైట్ కి మనం కొద్దిసేపు మనం పెడితే ఏమవుతుంది? ఈ సిల్వర్ బ్రోమైడ్ కలర్ అనేది చూడండి లైట్ యెల్లో కలర్ గా ఉంది. ఈ లైట్ యెల్లో కలర్ కాస్త ఎలా మనకి కన్వర్ట్ అయింది? మనకి గ్రే కలర్ గా కన్వర్ట్ అయింది. సో గ్రే కలర్ గా అంటే సిల్వర్ మెటల్ అనేది మనకి ఇక్కడ చేంజ్ అయిపోయింది. సో వెనెవర్ ది సిల్వర్ బ్రోమైడ్ డికంపోజెస్ టు సిల్వర్ అండ్ బ్రోమిన్ ఇన్ సన్‌లైట్. మీరు కొంచెం సౌండ్ ఏం చేయాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే యూ కెన్ క్లియర్‌లీ హియర్ మై వాయిస్ మా. ఓకేనా? లేకపోతే సమ్ డిస్టర్బెన్సెస్ ఆర్ క్రియేటెడ్. సో ఇక్కడ మనకి చూడండి సిల్వర్ బ్రోమైడ్ ఇట్ డికంపోజెస్ టు సిల్వర్. సిల్వర్ అలాగే బ్రోమిన్ గా డికంపోజ్ అవుతున్నాయి ఇక్కడ సన్‌లైట్. అలాగే మనం లైట్ కలర్ యెల్లో కలర్ సిల్వర్ బ్రోమైడ్ ఏమైంది? గ్రేగా టర్న్ అయ్యి యెల్లో గ్రే కలర్. ఓకేనా? సో ఇక్కడ ఇది లైట్ ద్వారా జరిగింది. సో ఇది ఫోటోలైసిస్ ప్రాసెస్ మనం చెప్పొచ్చు. ఏ ప్రాసెస్ ఇది? ఫోటోలైసిస్ ప్రాసెస్. ఇది ఎలక్ట్రాలిసిస్. ఇది ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. ఏది? వాటర్ అనేది డికంపోజ్ కావడం. అలాగే డికంపోజిషన్ ఏది చెప్పాం? థర్మల్ డికంపోజిషన్ లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ మనకి ఏమవుతుంది? మనకి డికంపోజ్ అయి కాల్షియం ఆక్సైడ్ ని అలాగే కార్బన్ డయాక్సైడ్ ని ఫార్మ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ డికంపోజిషన్ ప్రాసెస్ ఓన్లీ. అంటే దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. అది థర్మల్ అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్ అండ్ ఫోటోలైటిక్ డికంపోజిషన్ గా మనం చెప్పొచ్చు. ఓకేనమ్మా? సో నెక్స్ట్ మనం చూస్తే గిన నెక్స్ట్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఇప్పుడు నేను ఫోటోలైసిస్ చెప్పాను కదా! ఇది వన్ టైప్ ఆఫ్ ఫోటో కెమికల్ రియాక్షన్ గా మనం చెప్పొచ్చు. అంతే కదా! వన్ టైప్ ఆఫ్ ఫోటో కెమికల్ రియాక్షన్. సో దీస్ అబోవ్ డికంపోజిషన్ రియాక్షన్ దే రిక్వైర్ ఎనర్జీ. అంటే ఖచ్చితంగా ఎనర్జీ కావాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సన్‌లైట్ కావచ్చు, హీట్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ కావచ్చు. అంటే రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్స్. అంటే దీస్ రియాక్షన్స్ ఆర్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఇవన్నీ మనం ఏం చెప్పొచ్చమ్మా? ఎండోథర్మిక్ రియాక్షన్స్ గా మనం చెప్పొచ్చు. అలాగే మనం కాంబినేషన్ రియాక్షన్స్ ని మనం ఏం చెప్పొచ్చు? ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ చెప్పాము. ఈ డికంపోజిషన్ రియాక్షన్స్ ని ఎండోథర్మిక్ రియాక్షన్స్ గా మనము చెప్పొచ్చు. ఎండోథర్మిక్ రియాక్షన్స్. అలాగే మనం ఈ ఈ డికంపోజిషన్ రియాక్షన్స్ లో ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ ని మనం హీట్ చేస్తే మనకి ఫెర్రస్ ఆక్సైడ్ అంటే ఇక్కడ మనకి ఫెరిక్ ఆక్సైడ్ అలాగే సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ కూడా మనకి ఫార్మ్ అవుతుంది. ఓకేనమ్మా? ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్. ఎందుకంటే ఇక్కడ బాయిలింగ్ చేస్తున్నాం మనం. బాయిలింగ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఫెరిక్ ఆక్సైడ్ అలాగే సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇది వన్ టైప్ ఆఫ్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్. ఓకేనామా? సో నెక్స్ట్ మనం చూస్తే గిన డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏం లేదమ్మా, ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ రీప్లేస్ చేస్తుంది. సో వన్ ఎలిమెంట్ displaces another element from its compound and
డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గా మనం ఓకేనామా. అంటే ఇన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ వన్ ఎలిమెంట్ డిస్ప్లేసెస్ compound and takes place that reaction. That reaction is called as what? That reaction? Displacement reaction. Okay, Nama? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనము చూసుకుంటే గిన ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ లో సో చూడండి అమ్మా, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే మనకి ఇక్కడ ఏ ప్లస్ బీసీ మనం తీసుకున్నాం. ఇక్కడ ఇది చూడండి, ఏ ప్లస్ బీసీ. సో ఇక్కడ ఏ ఇస్ ద రియాక్టెంట్, బీసీ ఆల్సో రియాక్టెంట్స్. ఏమైంది